దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క దైవ బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి, ఈ యొక్క ఉదయకాల తరుణాన్ని బట్టి దేవాతి దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఉదయకాల వేళలో దేవుని యొక్క మాటలు విందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మరక్షకుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నితుడగు తండ్రి, సమాధానకర్తవైన మహారాజా, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఆయుష్ కాలము నాయన మీరు పొడిగిస్తూ ఈ ఉదయకాల వేళలో తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి మమ్మల్ని స్తుతించుటకు ప్రభువా, మీ మాటలు వినడానికి మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సమయంలో ప్రభువా ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో అటువంటి బిడ్డలను నాయన మీరు దర్శించండి, వారితో మాట్లాడండి, వారి జీవితాలు నాయన మీ కృప చొప్పున నాయన నడిపించి సహాయము జరిగించమని అల్పులమైన మమ్మల్ని మీ పక్షం నిలబెట్టుకొని మీ ఆత్మకార్యాన్ని జరిగించి ప్రభువా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను ఆత్మీయంగా బలపరిచి మీరు రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క దైవ బిడ్డలారా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. పిల్లరా, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్య భాగము ఈ సమయంలో చదువుకుందాము. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన విడికిల్లో దీవించండిగాక. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా చక్కటి ఈ ఉదయకాల వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ సందర్భ వాక్యము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నిరంతరము కూడా మనం మొర్రపెట్టి బిడ్డలుగా దేవుని సన్నిధిలో నిరంతరము కనిపెట్టుకునే ఒక బిడ్డలుగా ఉండాలని లేఖనాలు సెలవిస్తుంది. ప్రియులారా, ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి, ఒక సేవకుని జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమండి. దేవుని వాక్యం అనేక మంది తల్లులకు, తండ్రులకు, సేవకులకు ఏమని సెలవిస్తుందంటే, నీవు రేయి మొదటి జామున లేచి నీ దేవునికి నువ్వు మొర్రపెట్టుకోమని సెలవిస్తుందండి. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనము గడపడము ద్వారా మన జీవితాలు ఆత్మీయంగా బలపరచబడతాయి. మనము ప్రభుకు సమీపంగా దేవునికి దగ్గరగా మనము చేర్చబడతామండి. కాబట్టి పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, రేయి మొదటి జామున నీకు విశ్రాంతి కలగకుండా. లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థన సాలించిన అనంతరము యేసు ప్రభు శిష్యులు వచ్చి, ప్రియులారా, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన నేర్పుము అని అడుగుతున్న సందర్భ వాక్య భాగాన్ని చూస్తున్నామని. బాప్తిసం ఇచ్చు యోహాను గారు భక్తుడు వారికి తన శిష్యులకు దేవుని యొక్క సన్నిధి ఎలాగూ ప్రార్థన చేయాలో నేర్పించాడండి. యేసు ప్రభు శిష్యులు కూడా వచ్చి యేసు ప్రభు ప్రార్థన చేసుకున్న అనంతరం, అయ్యా ఇదిగో మాకు ప్రార్థన నేర్పించమని అడుగుతున్నారండి. లోకంలో వారు వెండి బంగారము లోక సంబంధమైనవి యేసు ప్రభు దగ్గర నుంచి వారు కోరటం లేదు. కానీ యేసు ప్రభు దగ్గర నుంచి యేసు ప్రభు యొక్క శిష్యులు ఏమి కోరుతున్నారంటే, అయ్యా మాకు ప్రార్థన నేర్పించమని అడుగుతున్నారు. ప్రార్థనలో శక్తి ఉందని, ప్రార్థనలో గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా జరుగుతాయని, ఒక వ్యక్తి జీవితాన్ని ఆత్మీయంగా బలపరిచేది, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రూపాంతరం చేసేది ప్రార్థన అని
ఆకాశాన్ని భూమిని తలక్రిందులు చేసేది ప్రార్థన అని. ఆకాశాన్ని సైతము భూమిని సైతం ఆపుగలిగిన శక్తి ఒక ప్రార్థనలో ఉందని పిల్లారా వారు గుర్తెరిగారని. అందుకే అయ్యా మాకు ప్రార్థన నేర్పించమంటున్నారండి. పిల్లారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన గురించి చాలా ప్రాముఖ్యమైన లేఖనాలు రాయబడ్డాయి. ప్రార్థన కొంతమంది జీవితాలను మార్చివేసింది, కొంతమంది జీవితాలకు ఆశీర్వాదం తెచ్చింది, కొంతమంది జీవితాలు మరణము తప్పించి వారి జీవితాల ఆయుష్కాలం పొడిగింపజేసింది. ప్రార్థన ద్వారా అనేకము కూడా ప్రియులారా పొందుకున్నటువంటి సందర్భాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఏది ఏమైనా సరే ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని రూపాంతరం చేయగలిగిన శక్తి ఒక ప్రార్థనలో ఉందండి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది. పిల్లరా, కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 55వ కీర్తన 17వ వచనంలో చూసినట్లయితే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. భక్తుడు 55వ కీర్తనలో దావీదు మహారాజు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నం దేవుని సన్నిధిలో 3 పూటల ఆయన ప్రార్థన చేసే ఒక మంచి గుణము దావీదు కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో 3 దినములు ఆయన ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల వేళలో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. అయితే మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బిడలుగా ఉంటున్నామా? మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా మన జీవితంలో ఉంటున్నామా? దావీదు కలిగిన లక్షణము మనము కూడా కలిగి ఉండాలండి. అలాగే ఆదికాండము 24వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ప్రియమైన దేవుని యొక్క దైవ బిడలారా, ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనంలో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. పిల్లరా, ఒక యవనస్తుడు ఇస్సాకు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రతి సాయంకాల వేళలో పిల్లరా పొలములోకి వెళ్ళి ఆయన ఒక మంచి లక్షణాన్ని కలిగినట్లుగా మనం చూస్తున్నామండి. సాయంకాలం పొలములోకి వెళ్ళి ఆయన ధ్యానింపవెళ్ళి దేవునితో గడుపుతున్న సందర్భాన్ని, వివాహము కాలేదు, ఒక యవనస్తుడిగా ఉంటున్నాడు, ఒక యవని కాలంలో ఉండి పిల్లరా ప్రతి సాయంకాలము పొలములోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. అనగా దేవునితో సాయంకాల వేళలో ఇస్సాకు దేవునితో గడుపుతున్నాడండి. అందుకే బైబిల్లో ఇస్సాకు ఒక మంచి విధేయుడు కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, మనం విధేయురాలుగా మార్చబడాలంటే దేవునితో మనం గడపాలండి. మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి. ఇస్సాకు జీవితంలో యవని కాలంలో ఎవరిని త్రోసివేసి ప్రతి సాయంకాలము దేవునితో ఎలాగో ధ్యానించాడో మన జీవితంలో కూడా ప్రతి సాయంకాలము కూడా ప్రతి ఉదయం మధ్యాహ్నం కాల వ్యవధిలో ఇస్సాకు వలె మనము దేవునితో గడపాలండి. అందుకే ఇస్సాకు జీవితంలో దేవునితో గడిపే జీవితాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు ఇంటికి తన యొక్క సతీమణి దేవుడు రెబ్కమ్మ గారిని నడిపిస్తూ వస్తున్నాడండి. విధేయత కలిగిన మంచి ఒక గుణవతి అయినటువంటి స్త్రీని పిల్లరా ఇస్సాకు ఇంటికి నడిపిస్తున్నాడు దేవుడు. ఇస్సాకు పోలేదు కానీ దేవుడే ఇస్సాకు ఇంటికి తన భార్య నడిపిస్తున్నాడండి. కారణం ఏంటిదంటే ఒక మంచి ప్రార్థన యోధుడిగా ఇస్సాకును చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తే ఆశీర్వాదం మన కుటుంబానికి మనం వస్తుందని, దానంతటా అదే దేవుడు నడిపిస్తాడని మన కుటుంబానికి. మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలండి. అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయ లేఖన భాగాలు మనం ధ్యానించినట్లయితే ప్రియమైన దేవుని యొక్క ప్రియులారా, ఇక్కడ ఒక శతాధిపతి అయినటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆ వ్యక్తి కొర్నేలిగా మనము బైబిల్లో చూస్తున్నాం. ఆ శతాధిపతి పిల్లరా ప్రతి నిత్యము కూడా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నాడు.
ఎప్పుడైతే ప్రార్థన చేసే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటున్నాడో పిల్లల నిశ్చయంగా ఆయన ఇంటికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము కలిగినటువంటి దీవెన వచ్చిందండి. చూడండి, 10వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథంలో 4వ వచనంలో చూసినట్లయితే, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థములుగా నిలిచానంటున్నాడు. కొర్నేలి ఒక ప్రార్థన పరుడు, ఒక ధర్మ కార్యాలు చేసేవాడు. నిరంతరం తన కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో గడిపే ఒక మంచి ప్రార్థన యోధుడండి కొర్నేలి. కొర్నేలి ఇంటికి దేవదూత వచ్చిందండి. కొర్నేలి దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడుతుంది, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ యొక్క విజ్ఞాపనలు, నీ యొక్క ధర్మ కార్యాలు దేవుని దృష్టిలో ఉన్నాయి. మనం చేసే ప్రార్థన, మనం చేసేటువంటి భక్తి దేవుడు చూస్తాడండి. కొర్నేలి చేసిన ప్రార్థన నిశ్చయముగా దేవుడు చూశాడు. దేవదూత సాక్ష్యం ఇస్తుంది. దేవదూత దేవునికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు కొర్నేలి ఇంటికి ఎవరు వచ్చారంటే ప్రత్యక్షంగా దేవుడే వచ్చి కొర్నేలితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు రావడానికి కారణం ఏమిటి అని మనం బాగా ఆలోచన చేస్తే, నా ప్రియమైన దేవుని యొక్క ప్రియులారా, ఒకటండి, కొర్నేలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఒక మంచి వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రార్థన చేసే కొర్నేలి ఇంటికి దేవదూత నడిపించుకున్నాడండి. అనగా దేవుణ్ణి కూడా మన ఇంటికి నడిపించుకోవచ్చండి. ఎప్పుడంటే మనము ప్రార్థనలో గడపడము ద్వారా, దేవునికి సమీపంగా ఉండడము ద్వారా, దేవునితో మాట్లాడము ద్వారా మనకు దేవునికి సంగతం పెరిగిపోతుందండి. నువ్వు దయ్యంతో సహవాసం చేస్తే దయ్యంతో నీ ఆలోచనలు ఉంటాయి, నీ ఇంటికి దయ్యం కూడా వస్తుంది. ఒకవేళ లోక సంబంధులతో, లోకులతో నువ్వు సహవాసం చేస్తే నీ అనుబంధము, నీ అనురాగము, నీ ఆలోచనలు, నీ యొక్క ఇంటికి వచ్చే ఆతిథులు కూడా త్రాగుబోతులు, వ్యభిచారులు, లోక సంబంధమైన అవిశ్వాసులు వచ్చారండి. ఎందుకంటే నువ్వు వారితో సహవాసం చేస్తున్నావు. నువ్వు దేవునితో కొన్నేళ్ళలాగా సహవాసం చేస్తే దేవుడితో కొన్నేళ్ళ ఇంటికి వచ్చినట్లు నీ ఇంటికి కూడా దేవుడు వస్తాడండి. ఆదికాండము ఈ 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుణ్ణే యాకోబు ఆపగలిగిన శక్తి ఒక నరుడికి ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. పిల్లారా, మనము కిందికి మనం అలాగే చదువుకుంటూ పోతే, అప్పుడు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చుచ్చి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అను పేరు పెట్టెను. పిల్లరా, ఈ యొక్క లేఖన భాగంలో చూసినట్లయితే ఒక నరుడు మాత్రమే, యాకోబు మాత్రం ఒంటరి వాడిగా దేవునితో పోరాడుతున్నాడండి. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో పోరాడుతున్నది దేవుడు అంటున్నాడు, అయ్యా తెల్లవారుతుంది, నన్ను పోనీయమంటుంది. హోషే గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను అనేటువంటి మాట రాయబడింది. యబ్బోకు రేవు వద్ద దేవుణ్ణి యాకోబు ఆపివేశాడండి. తన యొక్క మొరపెట్టడము ద్వారా, తన యొక్క మొరల ద్వారా, తన యొక్క ఆక్రందన, ఆవేదన, తను దేవుని ఆ రాత్రి, అయ్యా ఈ రాత్రి నా జీవితాన్ని మార్చివేయండి, ఒకవేళ నా సోదరుడైన యేసేపు వస్తే నిశ్చయంగా నా ప్రాణము తీసివేస్తాను అని ఆ రాత్రి యాకోబు దేవుణ్ణి పట్టుకున్నాడండి. దేవుడేమో యాకోబుని వదిలి యాకోబు అంటున్నాడు. పిల్లరా, వదిలించుకోవడానికి పెద్ద సమస్య కాదండి దేవునికి. ఆయన మహాశక్తివంతుడని బైబిల్ సెలవిస్తుంది. అంత గొప్ప శక్తివంతుడు ఒక నరుడు ఏ పాటి వాడండి దేవునికి. ఆ దేవుణ్ణి కూడా నరుడు ఆపగలిగిన శక్తి దేవుడు ప్రార్థన ద్వారా ఇచ్చాడు.
యాకోబు ప్రార్థన దేవుని ఆ రాత్రి యబ్బోకు రేవు వద్దన ఆపివేసి నిశ్చయముగా లేఖనాల యొక్క సాదృశ్య ప్రకారం, లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం దేవుడు యాకోబును ఆశీర్వదించిన అనంతరం బయటికి పోయాడండి. యాకోబు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టాడండి. యాకోబు జీవితం మార్చబడిన తర్వాత ఆ దినాన దేవుడు అక్కడి నుంచి వెళ్ళాడండి. కారణం ఏంటిదంటే యాకోబులో పిల్లరా దేవునితో పోరాడేటువంటి, దేవునితో ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థనలో పట్టుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ వస్తున్నామండి. ఎందుకంటే యాకోబు జీవితం ఒక ప్రత్యేకంగా బైబిల్లో చూస్తున్నాం. అలాగ మార్చబడడానికి కారణం ఆ రాత్రే. ఒకవేళ యాకోబు ఆ రాత్రి మార్చబోకపోతే పిల్లరా చరిత్రలో మళ్ళా ఇంత ఆశీర్వాదం ఉండేది కాదు. అయితే యాకోబు జీవితము మార్చబడడానికి కారణమో ఇంత ఆశీర్వాదకరంగా పిల్లరా దేవునితో గడుపుతున్నాడండి. అయితే యాకోబు జీవితాన్ని, యాకోబు యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. అయితే మన జీవితంలో కూడా మనము ఆశీర్వాదం పొందుకోవాలండి. మన జీవితాలు మార్చబడాలి ఒక ప్రార్థన ద్వారా అండి. బైబిల్లో ముందుకు వెళ్ళినట్లయితే పిల్లారా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే పిల్లారా హిజ్కియా అనేటువంటి ఒక రాజును చూస్తున్నాం. ఆ రాజుకు మరణము కలిగేటువంటి వార్త ఎప్పుడైతే తెలుసుకున్నాడో పిల్లారా చూడండి, ఆ 3వ వచనంలో మనం చూసినట్లయితే చివరి వచనంలో కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను అనే మాట ఉంటుందండి. ఒక రాజు గోడ వైపు తిరిగి తనకు మరణము కలుగుతుందని, తను మరణిస్తున్నాడని బాధపడుతూ ఆక్రందన చెందుతూ గోడ వైపు తిరిగి దేవునికి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక రాజు జీవితంలో రాజు భవనం నుంచి దిగి తను తగ్గించుకొని యెహోవాకు ప్రత్యక్షమై హిజ్కియా రాజు నీకు మరణం వస్తుందని ఎప్పుడైతే సెలవిస్తుందో సింహాసనం వదిలిపెట్టాడండి. మనుషుల వైపు, సామ్రాజ్య వైపు, సైన్యాధిపతుల వైపు చూడలేదు, కానీ గోడ వైపు తిరిగాడండి. గోడ వైపు ఎవరు ఉండరండి, ఎందుకంటే గోడలు మాట్లాడవు కాబట్టి. ఈయన ముఖాన్ని, ఈయన హృదయాన్ని దేవునికి సమర్పణ చేసుకుంటున్నాడండి. కన్నీళ్ళు విరిచివేస్తున్నాడండి దేవుడు చూడాలని. ఎంతో ఆక్రమత తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఇక్కడ హిజ్కియా కుమ్మరించి వేస్తున్నాడండి. తన ఆయుష్ లేఖనాల ప్రకారం చూసినట్లయితే తన ఆయుష్ మరణమును తప్పించి పొడిగిస్తున్నాడండి దేవుడు. కారణం ఏమిటి అనగా దేవుని వాక్యం ఏమంటే మరణము నుంచి తప్పించగలిగిన శక్తి ఆయనకు ఉందండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, జీవ మరణాలు యెహోవా వశమై ఉన్నాయి, ఒక ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఇవన్నీ కూడా దేవుని మాట్లాడి కన్నీరు విడిచుచు హిజ్కియా గోడ వైపు తిరిగి దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడండి. చూడండి, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనము యేసు ప్రభు కన్నీరు విడిచి ప్రార్థన చేసే ఒక మంచి వాక్య భాగాన్ని కూడా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా ఈ లోకములో ప్రియులారా ప్రార్థనలు చేస్తా వస్తున్నాడు. తను మరణం నుంచి తప్పించగల వానికి యేసు ప్రభు కూడా ఈ లోకములో ప్రియులారా ప్రార్థన చేశాడు దేవాతి దేవుని ఎదుట. యేసు ప్రభు రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేవాడు. ఉదయకాల వేళలో ప్రియులారా ఆయన అనేకులకు సువార్తను చెప్పేటువంటిగా ఉంటున్నాడండి. అయితే యేసు ప్రభు జీవితంలో తను ప్రార్థన మీద నిలబడ్డాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ముందుకు సాగినట్లయితే పిల్లలు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమునందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తవుచున్నది గ్రంథము వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని.
పిల్లరా, దానియేలు యెరూషలేము ఒక పాడైనటువంటి స్థితిలో ఉంది, ఒక దిబ్బగా మార్చబడిన స్థితి. మనము పిల్లరా, యెరూషలేము దేవుని మందిరం దేవునికి ఇష్టమైందని. దానియేలు ఒక యవనస్తుడుగా ఉంటున్నాడు. 70 సంవత్సరాలు అవుతుంది యెరూషలేము అప్పటికే పాడైపోయి. దేవుడు ఇర్మియా ప్రవక్తతో, పెద్ద ప్రవక్తతో సెలవిచ్చిన ప్రకారం దేవుడు దానియేలుతో కూడా మాట్లాడుతున్న సందర్భంలో దానియేలు గ్రహించి తాను తన తల మీద బూడిద వేసుకొని ఉపవాసములుండి కన్నీరు విడుచుతూ యెరూషలేము కొరకు పిల్లల ప్రార్థన చేస్తున్నాడు. లేఖనాలు రాయబడింది, దానియేలు దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడంట. చెరసాలలో వేసిన, రాజా భవనములో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే దానియేలు జీవితంలో విడువనిది ఒక ప్రార్థన అండి. దానియేలు నిరంతరము కూడా దేవునికి మొరపెట్టేవాడు. యెరూషలేము కొరకు దేవుని సన్నిధిలో బూడిద పోసుకొని మోకాలు వచ్చబడి ఒక యవన స్థితిలో దేవునికి సమర్పణ చేసుకున్న ఒక మంచి దానియేలును చూస్తున్నా. పిల్లారా, దానియేలు జీవితంలో అంత గొప్ప మంచి నిర్ణయం కలిగి ఉంటే మనము దేవుని మందిరం కొరకు అంత మంచి యోగ్యము ఒక దానియేలు చూస్తున్నామండి. అయితే మనము దేవుని కొరకు మనం మోకాలు ఉంచాలి, ప్రార్థన చేయాలి. దేవుని మందిరం దిబ్బగా అయిపోయిందంట. ఎంత బాధపడుతున్నాడండి దానియేలు. దేవుని మందిరాలు పాడైపోయినప్పుడు మనం బాధపడాలండి, ఆక్రందన చెంది. ఎందుకంటే దేవుని యొక్క మందిరాలు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. దేవుడు నివసించే ఆ స్థలము. పిల్లరా, యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు కోపపడి బాధపడ్డాడు. ఎందుకంటే ఇదిగో నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహలుగా చేశాడండి. ఈరోజు అనేకులు కూడా దేవుని యొక్క మందిరాలు పాడు చేసే వ్యక్తులుగా తయారయ్యారండి. వారు ఎవరంటే దొంగలుగా సంఘాలలో, సమాజంలో ఉండి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవుని ఆయుస్సు పెడుతూ దేవుని నిరంతరం కూడా వారు సిలువ వేసే ఒక దొంగలుగా ఉంటున్నారండి. అప్పుడే యేసు ప్రభు చెప్పాడండి, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహలుగా చేస్తున్నారంటున్నారు. దొంగలు నివసించే గుహలుగా, చీకటి గదులుగా చేస్తున్నారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉండాలి, దేవుడు నివసించాలి. అది దేవుడు కోరుకునే సత్యమైనదండి. తాను ఏర్పాటు చేయబడిన వాగ్దాన హృదయానుసారుడైనటువంటి దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా కట్టబడిందండి. శ్రేష్టమైన, సుందరవంతమైన, ఎంతో గొప్పమైన దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తేజస్సు కనిపించేదండి దేవుని మందిరం అంటే. దేవుడు మాట్లాడేది దేవుని మందిరంలో అండి. దేవుడు దర్శించే దేవుడి మందిరంలో నుండి. దేవుడు హృదయాలను అనేకులు తేటపరిచేది దేవుని మందిరంలో. అనేకులు పాపంలో నుంచి రక్షణలోకి వచ్చేది దేవుని మందిరంలో అండి. అట్లాంటి మందిరాని కొరకు ఒక యవనస్తుడు పూను కట్టుకుంటున్నాడండి. ఒక యవనస్తుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియులారా, అయితే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కొరకు ప్రార్థన చేయాలండి. దేవుని మందిరాల కొరకు ప్రార్థన చేయాలి. ఆదికాండం 13వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియులారా, అక్కడ అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడండి. చూడండి, 13వ అధ్యాయం 4వ వచనం. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అయితే అబ్రాహాము కూడా ఒక మంచి ప్రార్థన పరుడుగా ఉంటున్నాడు. అబ్రాహాము జీవితంలో కూడా ఈ 13వ అధ్యాయంలో ఒక మంచి ప్రార్థన పరుడుగా ఉంటున్నాడు. ముందు వాక్యభావంలోకి పోతే అబ్రాహాము ప్రార్థన బట్టే లోతుకు వచ్చే మరణం నుంచి, లేదా సొదొమ గొమొర్రా శాపం నుంచి లోతు రక్షించబడ్డాడండి. కారణం ఏంటిదంటే అబ్రాహాము ఇంతగా గొప్పగా ఆశీర్వదించబడ్డానికి కారణము దేవుని సన్నిధిలో అబ్రాహాము దేవునికి ఇష్టమైన హృదయపూర్వకమైన బలిపీఠం కట్టాడండి. ఆ బలిపీఠం ఏమిటి అని బాగా లేఖనాలు ధ్యానం చేస్తే పిల్లరా, దేవునికి ప్రార్థన. అందుకే భక్తుడు 41వ కీర్తనంలో చూసినట్లయితే 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్య వలెమును నీ దృష్టికి అంగీకారమగులునుగా కంటున్నాడు దావీదు మహారాజు రాస్తూ. ఇదిగో ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వల్లే అంటండి. ఇప్పుడు ధూపాలేమి ఎవరైటంలే, మన ప్రార్థనే దేవునికి ధూపంగా మార్చబడాలి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుని, ఒక సేవకుని ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రియులారా ఒక ధూపం వలె మార్చబడాలి.
మంచులో పడి, కష్టంలో పడి, అనేకులు చెరసాలలో ఉండి, జైలులో ఉండి దేవుని కొరకు ప్రార్థన చేసిన సమరయోధులను బైబిల్లో చూస్తున్నాం, చరిత్రలో చూస్తున్నాం. అయితే పిల్లలు, మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉదయమైన సాయంత్రమని ఎడతెగక మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన జీవితాలు రూపాంతరం చెందుతాయి, మన జీవితాలు మార్చబడతాయి. మన సంఘము, మన సేవ, మన పరిచర్యలు, మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడి మనము దేవునికి సమీపంగా మార్చబడతామండి. ఇది జరగాలంటే కేవలం ఒక ప్రార్థన ద్వారే. అయితే నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించారండి. ఆ పరలోక ప్రార్థన సృష్టి యావత్తు అంతటిని గురించి వివరించిందండి. వారికి ప్రార్థన రాదు, వారు ఎలాగూ చేయాలో తెలియదు. అయితే ఆ సమయంలో దేవుడు వారి పక్షం నుండి వారికి పరలోక ప్రార్థన చేశాడు, నేర్పించాడు. కాబట్టి వారి జీవితంలో అంత ఆశీర్వదించబడ్డారు, అంత గొప్ప సేవ చేశారు. అయితే మనం కూడా ప్రార్థన చేయాలి. ఆ పరలోక ప్రార్థన మన జీవితంలో మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి మన ధూపము, మన యొక్క సమస్తము కూడా ఆయనకు. ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక అబ్రాహాము, ఒక హిజ్కియా, ఒక దానియేలు వలె, ఒక పౌలు వలె, యేసు ప్రభులాగా, ఒక కొర్నేలి వలె మన జీవితంలో మనం ప్రార్థన లక్షణం కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి. నీకు ఏ సమస్య అయినా, నీకు ఏ బాధ అయినా, నీకున్న సమస్యలు, బాధలు విడిపించబడాలన్నా, నీ కన్నీరు తొలగబడాలన్నా, నీ కుటుంబంలో సమాధానం కావాలన్నా, నీ సంఘం అభివృద్ధి పరచబడాలన్నా ఒక ప్రార్థన ద్వారే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. అయితే నీకు ఆ కార్యాలు రావాలంటే మొదటిగా ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని, నీ పాపాలను విడిచిపెట్టి ఒప్పుకొని రక్షణ మారు మనసు పొంది యేసు నామాన్ని అంగీకరించి నీ నాలుకతను ఒప్పుకొని నీ మోకాలు ప్రభు సన్నిధిలో మోకాలు వంచబడి నీవు దేవుని ఎదుట సాగిలపడి నీవు దేవుని ఎదుట ప్రార్థించే ఒక ప్రార్థన వీరుడు ఉండాలని. ఎప్పుడైతే నువ్వు అలాగూ చేస్తావో దేవుని కార్యాలు నీ ఎదుట బయలుపరుస్తూ ఉంటాయండి. దేవునికి నీకు సమీపంగా మార్చబడతాయి. దేవుడి ఉదయకాల వేళలో ఒక దానియేలును, ఒక ఇస్సాకు, అబ్రాహామును, ఒక యాకోబును, ఒక కొర్నేలిని యేసు ప్రభు జీవితాలు సాదృశ్యంగా చూపిస్తున్నాడండి. అయితే మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనని మనం కలిగి ఉంటున్నామా? పిల్లరా, ప్రార్థనలో గొప్ప శక్తి ఎన్నో ఉన్నాయి. అయితే ఆ ప్రార్థన ద్వారా మన జీవితాలు కూడా మార్చబడతాయి, రూపాంతరం చెందుతాయి, ప్రభుకు సమీపంగా చేర్చబడతాయి. కాబట్టి ఆ ప్రార్థన నిరంతరం కలిగి ఉండాలని ప్రేమతో కోరుతూ దేవుడి కొద్ది మాటలు మన ఉడికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా రక్షకుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా పరమ తండ్రి, నిత్యుడగు తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, మీ ఉన్నత నామానికి వందనాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, మీ యొక్క శ్రేష్టమైన సన్నిధిలో దేవా కొన్ని మాటలు మేము వినడానికి కృప చూపించినందుకు నాయనా, ఇదిగో మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రార్థన అనే విషయం గురించి మాతో కొన్ని మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మేము ప్రార్థన చేయాలి, నిరంతరం ప్రార్థన యోధులుగా, ప్రార్థన అయ్యా కలిగిన బిడలుగా ఉండాలి. ఒక దానియేలు, ఒక యాకోబు, ఒక ఇస్సాకు, కొర్నేలి అయ్యా, ఇదిగో మీరే మాకు సాదృశ్యం ఉన్నారు. పౌలు ఇలాంటి ఎంతోమంది ప్రభు ప్రార్థనలో, చరిత్రలో ఎంతో గొప్పవారు ఉన్నారు తండ్రి. అయితే మేము కూడా మా పరిచర్యలు మేము ప్రార్థన చేయాలి. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా నాయకుల కొరకు, పెద్దల కొరకు, సమస్త మానవాళి కొరకు, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి మేము ప్రార్థన చేయాలి తండ్రి. ఆ ప్రార్థనే మమ్మల్ని తప్పించబడుతుందని గుర్తెరిగి ప్రభువ, ఇంకా ఎవరైతే ప్రార్థన చేయటం లేదో అటువంటి బిడ్డలు ఈ రోజు నుంచి అయినా ప్రభువ ప్రార్థన అనే తీర్మానం కలిగి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు మీరు సహాయం చేయండి. అటువంటి బిడ్డలను లేవనెత్తండి. మీ బిడ్డల యొక్క హృదయాలను మార్చండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు, పాప క్షమాపణ దయచేసి ఈ ఉదయకాల దీవెనలతో కృపతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.